ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కబ్జాలు చేస్తారు, దాడులు చేయిస్తారు, బెదిరిస్తారని మీ మీద ఆరోపణ. మంచిగా ఎంపీ అయినా మినిస్టర్ అయినా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీ మీద ఆరోపణలు చేశాడు, చాలా గొడవ చేశారు, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. నిజమే, వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు. పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే కదా, ఉల్టా వాళ్ళంతా ఫిక్సింగ్ అయ్యి వచ్చారు. వాళ్ళు నిజంగా పాలు పూలు అమ్మి ఇట్లా వేల కోట్ల ఆస్తి సంపాదించడం సాధ్యమేనా? నేను చిన్నప్పుడు 72 నుంచి 81 దాకా పాలమ్మినా. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు? నేనెందుకు చేరుతున్నాయా కాంగ్రెస్లో? నాకు అర్థం కాదు. మీరంతా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు. రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారు, బ్రోకర్ అన్నారు, బ్లాక్ మెయిలర్ అన్నారు. మీకు అపాయింట్మెంట్ ఇస్తాడా? ఈ బ్రోకర్ గానికి ఇస్తాడంటే వాళ్ళని తిట్టి ఇన్ని పైసలు వసూలు చేసి పార్టీ నడిపిస్తాడు. అది వచ్చేది లేదు, సత్యం లేదు. పార్టీ అయితే నడవలని వాళ్ళు పెట్టేది ఈ దరిద్రుడు. ఆయన నన్ను తిట్టాడు, నేను ఆయన తిట్టా, జరిగిపోయింది. అది అయిపోయింది. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మనతో ఉన్నారు. మల్లారెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. చంద్రబాబు, మీరు కెమెరాల ముందు, పబ్లిక్ ముందు జోకులు వేస్తారు, కామెడీ చేస్తారు, డ్యాన్సులు చేస్తారు. కానీ పక్కకు తిరిగితే కబ్జాలు చేస్తారు, దాడులు చేయిస్తారు, బెదిరిస్తారని మీ మీద ఆరోపణ. మీ సమాధానం ఏంటి? నేను నవ్విస్తా అన్నది కరెక్టే. నేను పెద్ద విద్యా సంస్థల యజమానిని. మంచి ఇంజనీరింగ్ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తా. నేను పక్కకు పోయి కబ్జా పెట్టేది నాకు అవసరం లేదు. నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. తెలంగాణలో ఎవరికి లేనంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. నాకు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నాకు మంచి కొడుకులు, కోడళ్ళు, మన్మరాళ్ళు ఉన్నారు. మంచిగా ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, సోషల్ మీడియాలో, వాట్సాప్లో మంచి ఫేమస్. నేను ఇంత పెద్ద పేరున్నాక నాకు కబ్జలు, వాని భూమి, వీని భూమి నాకెందుకయ్యా చంద్రమౌళి? కానీ మీ మీద కేసులు లేవా? మీ బిల్డింగ్ల మీద అధికారులు దాడులు చేసి కూలగొట్టిన మాట నిజం కాదా? ఇప్పుడు నాది ఎక్కడ కూడా కూలగొట్టలేదు. నాకు ఏది కూడా కూలగొట్టలేదు. నేను ఎప్పుడు కూడా కబ్జా పెట్టలేదు. కానీ విజువల్స్ కూడా ఉన్నాయి, మేమే వచ్చి కవర్ చేసాం. ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు? ఆ రోజు జేసీబీ పెట్టి కొన్ని బిల్డింగ్లు కూలగొట్టడం యాడా ప్రజలందరూ చూశారు. యాడా ఎక్కడ 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 ఎక్కడ? మీ కాలేజీల్లో. నా కాలేజీలో ఏం కూలగొట్టలేదు ఇప్పుడు దాకా. మీ అల్లుడు రాజశేఖర రెడ్డి గారి కాలేజీ. మా అల్లుంది, మా అల్లుంది. అట్లా ఏదో బఫర్ జోన్లు ఉందని కూలగొట్టారు. తప్పేముంది? తప్పేముంది? అది అంటే బఫర్ ఆయన కట్టిండేమో కట్టింది మా అల్లుడు. కాలేజీలో కట్టిండేమో రూమ్, బఫర్ జోన్లో వచ్చి కూలగొట్టారు. తప్పేముంది? అది అది తప్పు కాదు కదా. బఫర్ జోన్ లో కట్టడం తప్పు కదా. అది ఆయన కాలేజ్ కోసం కట్టిండేమో, అది కూలగొట్టిర్రు. తప్పేముంది? గవర్నమెంట్ పని చేసింది, అంతే కదా. దాంట్లో తప్పేముంది చెప్పు? గవర్నమెంట్ తప్పేముంది? రీసెంట్ గా సుచిత్ర సెంటర్ లో కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ మీద ఆరోపణలు చేశాడు. మీరు కూడా స్వయంగా వెళ్ళి అక్కడ చాలా గొడవ చేశారు, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. నిజమా కాదా? నిజమే, వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు. చంద్రమౌళి గారు, ఇది మామూలు విషయం కాదు. 40 ఏళ్ళ సంది అక్కడ ఒక ఇండస్ట్రీ ఉండే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, దూల్చంద్ అని. 2 ఎకరాల 20 గుంటలు విత్ కంపౌండ్ వాల్ 10 ఫీట్లు. దాన్ని పెద్ద చీరలు 300 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కూడా అది అయింది. మెంబర్ అయ్యి దాంట్లో 300 మంది పనిచేస్తురు. దాని తర్వాత ఆ చీరలకు రంగులు వేస్తురు. ఆ కంపెనీ ఉంటే అక్కడ. దాన్ని మేము 14 ఏళ్ళ కింద కొన్నాం, నేను మా రాజశేఖర రెడ్డి ఇద్దరం కొని. దాన్ని అట్లనే కంపౌండ్ వాల్ పెట్టి అట్లనే ఉంది. కిరాయికి ఇచ్చినాం, ఆటోలకు, స్టాండ్కి, దానికి దీనికి. దాన్ని వీళ్ళు దౌర్జన్యంగా లక్ష్మణ్ కుమార్ అండి 9 మంది, అది సుధామాది పక్కకు ఉండే 4 ఎకరాలు. సుధామా లక్ష్మణ్ కుమార్ కాగితాలు, డాక్యుమెంట్ చూపిస్తున్నారు. ఇది మా పేరు. దానికే నేను చెప్తున్నా, మీకు దానికే వస్తున్నాను నేను. మీరు అడిగి సుధామాకు 4 ఎకరాల 24 గుంటలు అక్కడ ఉండే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి, మీకు ఇస్తాను. ఒకసారి మీ పేరుతో ఉన్న డాక్యుమెంట్ చూపిస్తారా? మా పేరుతో ఉన్నాయని, ఇవన్నీ మా పేరుతో ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ అన్ని. చూడు, అన్నీ ఉన్నాయి. మా కొడుకుల పేర్లు ఉన్నది, మా రాజశేఖర్ పేరు ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. దూల్చెంతాన్ని కొన్నాం. అవన్నీ నీకు ఓ సెట్ ఇస్తా, చూసుకుందు. ఎం లక్ష్మణ్ రెడ్డి, మా అరుంధతి, ఎం రాజశేఖర్ రెడ్డి, మమత, ధీరేన్ రెడ్డి, మా బిడ్డ ఆమె, మా అల్లుడు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఈ ల్యాండ్ మీదేనంటారు? మాది కాదు. 40 ఏళ్ళ సేపు కంపౌండ్ వాల్ ఉంది, లోపల అవన్నీ ఉంది, షెడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
దాన్ని మేము 14 ఏళ్ల కింద కొన్నాము. మా దినంలోనే ఉంది 14 ఏళ్ళ సంది. మేము మీటర్ కరెంట్ కడుతున్నాము, ట్యాక్స్ కడుతున్నాము, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, అన్నీ ఉన్నాయి ఇప్పటికీ. ఇవాళ కూడా అట్లా పోయి చూసుకోండి. వాళ్ళు ఏం చేసిండ్రు పక్కకు, నేను చెప్పేది సుధామ అనేట ఆయన 4 ఎకరాల 24 గుంటలు రోడ్ అవతలికి ఉండే. ఆయన చేసుకున్నాడు. ఆయన ఎట్లా చేసుకుండో ఆయన లెక్క ఆయనది చేసుకొని మీకు ఇక గూగుల్ ప్లాన్లో కూడా చూపిస్తాయి. ఇట్లా ఇది సుధామాది. ఓయ్యా, ఇది 4 ఎకరాల 24 గుంటలు సుధామాది. ఓకే. ఇది ఈ షెడ్లు మాది 2 ఎకరాల 20 గుంటలు. ఈ షెడ్లు అన్ని షెడ్లే. అయితే ఇది మిలిటరీలో పోయింది. ఇది అంతా అది అంత ఆయన బోకస్ అనమాట. అది ల్యాండ్ అంతా ఏదో చేసుకున్నాడు, పట్ట చేసుకున్నాడు, పాస్బుక్ చేసుకున్నాడు. కానీ మిలిటరీ వాళ్ళు తీసేసుకున్నారు. ఇదంతా మిలిటరీలో ఫెన్సింగ్ వేసేసారు. ఇప్పుడు ఆయన ల్యాండ్ ఆయననే ఒకప్పుడు ఫెన్సింగ్ పెట్టుకుంది ఇదంతా. ఓకే. ఈ 4 ఎకరాలు 24 గుంటలు మీకు పానీలో ఉంది, పట్టలో ఉంది, అన్నీ ఉన్నాయి. అది మిలిటరీలోకి వెళ్ళిపోయింది. అది తీసేసుకున్నారు. మిలిటరీలోకి వెళ్ళిపోయినాక ఆయన ఈ సుధామ నాది ఇక్కడ ఉంది, సర్వే వస్తుందని చెప్పి ఇగో ఈ మధ్యలో ఆయన మధ్యలో మా మధ్యలో రోడ్ ఉంది. ఈ రోడ్కి వెళ్ళి ఇట్లా వేసి 4000 గజాలు లక్ష్మణ్ కుమార్కు ఆయనకి డాక్యుమెంట్ చేసిండు. దొంగ డాక్యుమెంట్ చేసిండు. మా బౌండరీస్ వేసి మా ల్యాండ్ చూపించి నాది ఇల్లు వస్తుందని చెప్పి 2015లో 2015 కంటే ముందు ఈయన భూమి వెళ్ళిపోయింది మిలిటరీలో. ఓకే. ఆయన భూమే లేదు. ఇగో ఈ భూమి మళ్ళీ 2015లో ఆయన చేసిండు. అది 2015 మార్చి చేసి అప్పటి సంది కొట్లాటకు వస్తే మేము అప్పటి సంది చెప్పినాం ఇది పద్ధతి కాదు, మీకు సంబంధం లేదు, ఇందులో ఏం ఎక్కువ వెళ్ళదు, మా భూమి మాకు ఉన్నది, మా డాక్యుమెంట్స్ మాకు 82, 83 మాకు 2 ఎకరాలు 20 గుంటలు ఉందని చెప్పినాం. చెప్పినాక ఈయన ఏం చేసిండు గుర్తా పాపం. ఈయన నా క్లాస్మేటు, నా దోస్తు, మా ఇంటి పక్కకే ఉంటాడు బోయినపల్లి. ఈయన సుధామ. ఈయన ఇంకో పని ఏం చేసిండంటే మంచి పని. ఇది అమ్మినప్పుడు ఏం చేసిండు, ఈ ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండ్ రాసుకుండు. ఓకే. సుధామాకు లక్ష్మణ్ రావు 9 మందికి ఏమని, ఈ భూమి మీకు పైసలకు అమ్ముతలేము, రూపాయలు ఇవ్వకుండా ఇల్లు తీసుకూరుతాండి, మల్లారెడ్డి దగ్గర ఆ ల్యాండ్లో కబ్జాకు పోదాం, మనకు వెళ్తే చెరసగం పంచుకుందామని ఎంఓఈలో రాసుకున్నారు. కానీ ఎవరైనా డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు కదా. డెవలప్మెంట్ కాదు, కబ్జా తీసిస్తే ఈ అగ్రిమెంట్ చూడు నువ్వు చదువు. ఈ ఎంఓఈ డెవలప్మెంట్ ఇది కాదు. ఓకే. నువ్వు దీంట్లో చూస్తే మొత్తం చదువుతూ వస్తుంది, నీకు కాపీ కూడా ఇస్తా. ఇది ఏం అగ్రిమెంట్ అంటే మల్లారెడ్డి తాను మనకు జాగెళ్తుంది 4000 గజాలు, మీరు ఇది మీకు ఇస్తున్నా, ఫ్రీగా రూపాయి తీసుకోకుండా ఇస్తున్నా, మీరు దీన్ని కబ్జా తీసిస్తే మీకు సగం నాకు సగం అని ఆ ఎంఓఈ ఇది. మళ్ళీ ఈయనేం చేసిండు, వీళ్ళు ఏం చేసిండు, ఆ రిజిస్టర్ చేసుకోగానే వేరేళ్ళకి అమ్ము సులువు చేశారు. అంటే ఇది మల్లారెడ్డి కబ్జా చేసిండు కాబట్టి కబ్జాలోంచి వాళ్ళు మా జాగాను వెళ్తుందని అది చేసుకున్నారు. అలా మా బౌండరీస్ ఏది చేసిండు, ఫ్రాడ్ డాక్యుమెంటు. ఓకే. ఆయనకు ఆల్రెడీ 4 ఎకరాలు 24 గుంటలు ఉంది, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళకు మిలిటరీలకు. నీకు భూమి వెళ్ళిపోయినాక ఇంకా ఉంటుంది నీకు భూమి. ఇప్పుడు అదే కదా పంచాయతీ, మేము తీసుకొచ్చినాం అదే కదా. ఇప్పుడు నిన్న కలెక్టర్ తానికి వెళ్ళి నిన్న సిపి గారిని కలిసినాము, అందరినీ కలిసినాం, మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్నీ తీసినాం మేము. లక్ష్మణ్ కుమార్ చెప్తున్నాడు మేము క్లియర్గా కొనుక్కున్నాము, మాకు అమ్ముకునే రైట్ ఉందని. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇప్పుడే మీకు లైవ్లో లక్ష్మణ్ కుమార్తో మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమంటారా? ఇది మాట్లాడు, తప్పలేదు. లక్ష్మణ్ కుమార్తో మాట్లాడు. ఇట్లా నీది ఎంఓయూ చూపిస్తున్నాడు సుధామ దగ్గర, నీ సైన్ కూడా ఉంది. ఆయన సైన్ ఒకసారి వెరిఫై చేయి, ఒకసారి వెరిఫై చేసి కావాలంటే లైవ్లో కూడా పెట్టు, తప్పలేదు. మంచిగా అడుగుతున్నాడు. ఎంఓయూ చేసిరా లేదా పైసలు లేకుండా సుధామ కూడా స్టే తెచ్చిండా అని అడుగు. ఏమని రాస్తావు, మీకు సుధామాకు మెమరాండం ఆఫ్ అయిందా లేదా నా ఇంకోటి డాక్యుమెంట్ ఉందని చెప్పు. ఆ మెమరాండం ఆఫ్ ఏముందంటే పైసలు లేకుండా మీకు చేసినా మీరు నాకు ఉండాలని చెప్పిండు. అది మీరు ఏమైనా డబ్బులు ఇచ్చేసుకురా, ఉట్టిగానే చేసుకురా ఎంఓయూ అని అడుగు. డబ్బులు లేకుండా ఎట్లా చేసుకున్నారు? అదే రాశాడు కాగితం, నీ ముంగట పెట్టాడు. కానీ ఎందుకు మీరు స్పాట్లోకి వెళ్ళి మీరు గొడవ చేసినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అదే కదా, ఉల్టా వాళ్ళంతా ఫిక్సింగ్ అయ్యి వచ్చారు. వాళ్ళు మేమేం చేస్తాం చెప్పు, గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా. ఇంతకాలం మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు దాన్ని సాల్వ్ చేసుకోలేకపోయారు? వాళ్ళు దొంగ డాక్యుమెంట్ నీ ముంగట పెట్టే కదా పేపర్. ఇప్పుడు అది నా భూమిలోకి వచ్చి నాది ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టుకొని వాళ్ళ దొంగ డాక్యుమెంట్ తీసుకొచ్చి నేను ఇట్లా సాల్వ్ చేసుకుంటే చెప్పు. ఓకే. అది క్లియర్ కట్ చంద్రమోహన్. మీరు పోయినా కానీ 40 ఏళ్ళ కింది గోడ ఉంది, ఆడ 10 ఫీట్ల కంపౌండ్ వాల్ ఉంది, పెద్ద గేట్ ఉంది, ఎవరు పోలేరు. అందులో పక్కకు కూడా అందులో ఏమి లేదు, ఒక పక్క రోడ్ ఇంకో పక్క అన్ని ఇండ్లు అయిపోయినాయి, అంతే బందోబస్తు ఉంది ఆడ.
అంటే మాతో చెప్తున్నాడు, నేను నిజాయితీగా నేనే కొనుక్కున్న భూమిని మల్లారెడ్డి కబ్జా చేశాడు, కావాలంటే మీ ఆఫీస్కి వచ్చి సుధామాన్ కూడా తీసుకొస్తా అని చెప్తున్నాడు. సుధామాన్ తీసుకురా, ఈ పేపర్ తీసుకురా, అందరి తీసుకురా, నేను కూడా వస్తా, తప్పు లేదు చంద్రమోహన్. ఉమ్. ఓకే, అంతకుముందు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా మీ మీద భూ కబ్జా ఆరోపణలు చేశాడు కదా. ఎప్పుడు చేయలేదు నా మీద ఆయన. చాలా చేశారు. ఇప్పటికి కూడా ఎప్పుడు యూట్యూబ్లో మీ వీడియోస్ ఉన్నాయి. ఎప్పుడు చేయలే. మీ మీద చాలా ఆరోపణలు చేశారు. ఎప్పుడు ఆయన నా మీద ఆరోపణలు చేయలేదు. మల్లారెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడని ప్రధాన ఆరోపణ. ఒకటి చంద్రమోహన్, నీకు ఒకటి క్లియర్గా చెప్తా నీ ద్వారా అందరికి. మల్లారెడ్డి ఎప్పుడు అధికారం అడ్డు పెట్టుకొని చేయలేదు. మల్లారెడ్డి ప్రజలకు సేవ చేసిండు. మల్లారెడ్డి ప్రజల మనిషి. మల్లారెడ్డి ఏదో ఆస్తికో దానికో డబ్బులకో కకృతి పడే మనిషి కాదు. మల్లారెడ్డి రాజకీయంలో రాకముందుకే నాకు విద్యా సంస్థలు ఉన్నాయి. నా అదృష్టం. మా పిల్లలు కూడా బాగా కష్టపడతారు. మేము అన్నీ కూడా విద్యా సంస్థలతోటే మేము గొప్ప పేరు రావాలి, గొప్ప పేరు చేయాలి, మంచి విద్యావంతులను తయారు చేయాలని మా తపన, మా ఆలోచన. కానీ మాకు ఈ రాజకీయంలోకి రావాలి, మేము ఇది కబ్జా పెట్టాలి, మాకు అవసరం కూడా లేదు. మా భూమి, మా ఆస్తులు ఒక 1000 ఏళ్ళ దాకా తరగదు మాది. పిల్లలు మన్మనాలు తినేదాకా కూడా ఉడవయి మాకు. అంత ఆస్తి ఉంది మాకు. మాకేం అవసరం చంద్రబాబు? ఎంత ఆస్తి ఉంటుంది మల్లారెడ్డి గారు? నాకే లెక్కలేదు, నీకేం చెప్పాలి నేను. కానీ మీరు పాలమ్మినా పూలమ్మినా అనేది మీ పాపులర్ డైలాగ్. నిజంగా పాలు పూలు అమ్మి ఇట్లా 1000 కోట్ల ఆస్తి సంపాదించడం సాధ్యమేనా? చూడు, ఇంకేమి మీరు ఇల్లీగల్ ఏమి చేయలేదా? ఒకటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ నా ఓరియంటేషన్ క్లాస్లో కానీ నేను ఓపెన్గా చెప్తా. నేను చిన్నప్పుడు 72 నుంచి 81 దాకా పాలమ్మిన, 81 నుంచి 90 దాకా బోర్వెల్ నడిపించిన, 93 నుంచి 2000 దాకా పూలమ్మిన. పెద్ద 100 ఎకరాల గులాబీ తోట ఉండే నాకు. ఓకే, 100 ఎకరాలు గులాబీ తోట. అట్లా తర్వాత చిట్టీలు చేసిన. ఎక్కడ ఉండే సిటీలోనేనా? ఇండే ఇప్పుడు కాలేజీ ఏదైతుందో అదే, ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతుందో అదే గులాబీ తోట. అది 2002లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టా. దాని తర్వాత మెడికల్ కాలేజీలు పెట్టా. అట్లా దాంతో డెవలప్ అయినా. కానీ దాని తర్వాత 2014లో ఎంపీ అయినా. భగవంతుడు అట్లా ఆశీర్వాదం ఇచ్చిండే. నేను ప్రయత్నం చేస్తా పోయినా భగవంతుని మంచిగా. ఎప్పుడే కానీ సక్సెస్ కావాలంటే మనిషికి 4 సూత్రాలు నీకు కూడా చెప్తున్నా చంద్రమౌళి. మంచి రెస్పెక్ట్తో ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్తో ఉండాలి, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాలి. అప్పుడే మనిషి గొప్పోడు అవుతాడు. ఏ పని చేస్తే భగవంతుడు కూడా ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు క్రిమినల్ బుద్ధి పెట్టుకొని, క్రిమినల్ మైండ్ పెట్టుకొని, క్రిమినల్ ఆలోచనలు పెట్టుకొని క్రిమినల్ పనులు చేద్దామంటే నువ్వు గొప్పోడు కావు. కానీ ఎందుకు మీ మీద ఇన్ని ఆరోపణలు? మీ మీద ఎందుకు ఇన్ని? ఒక్క ఆరోపణ లేదు. నా అంత ఫేమస్ ఎవరున్నారు చెప్పు? ఆరోపణలు ఉంటే ఫేమస్ అవుతారా? మీరు ఫేమస్ అయిందే ఆరోపణలతో కాదు, మంచితనంతో క్లియర్గా మాట్లాడతాడు. ఓపెన్ హార్ట్, మనసులో ఏం పెట్టుకోడు, కపటం లేని మహారాజు. అట్లా వచ్చింది నాకు ఫేమస్. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతున్నారు? నేనెందుకు చేరుతున్నాయా కాంగ్రెస్లో? నాకు అర్థం కాదు. మీరంతా కాంగ్రెస్ అంటున్నారు. నేను కాంగ్రెస్లో చేరా, ఈ బీజేపీలో చేరా. నేను ఉంటా బీఆర్ఎస్లోనే. కానీ మీ పాత సహచరులు, టీడీపీలో ఉన్న మీ సహచరులు తుమ్మల కావచ్చు, కడియం కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా. మిమ్మల్ని ఎవరు రమ్మని అడగలేదా? ఒకటే చూడు చంద్రమౌళి, నాకు రాజకీయంలో 2014 దాకా ఇలా మెంబర్ కాదు. ఏ పార్టీ కూడా నేను మెంబర్ కాదు. అంతకుముందే మీరు ఎంపీ అయ్యారు. చెప్తా, అందుకే చెప్తున్నా. 14 కంటే చెప్తున్నా, నేను అదే చెప్తున్నా. 2014లో నేను మార్చ్ 19 నాడు టీడీపీలో జాయిన్ అయినా. నాకు ఎంపీ ఇచ్చిండ్రు మా చంద్రబాబు నాయుడు, నేను గెలిచిన. దాని తర్వాత అప్పుడు బీజేపీ టీడీపీ అలయన్స్. దాని తర్వాత నేను 2 ఏళ్ళు ఎన్డీఏలో ఉన్నా. దాని తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన. ఇప్పుడు నేను మాకు మంచిగా ఎమ్మెల్యే ఇచ్చిండు, మంత్రి ఇచ్చిండు. ఇంకా నాకేం కావాలి? మళ్ళీ ఎమ్మెల్యే అయినా. నాకు ఎందుకు ఇంకా ఆ పార్టీ మారు, ఈ పార్టీ మారు ఎందుకు? ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కదా, నాకేం పవర్ తక్కువ ఉంది? అధికారం లేదు కదా. అధికారం ఉంటే ఏం అవసరం ఏముంది? నేను ఎమ్మెల్యేని కదా, నాకు అధికారం కావాలన్నా? ఇన్నేళ్ళు నేను రాజకీయంలోనే ఉండి అధికారంతో ఇచ్చేసింది ఇవన్నీ, కాలేజీలు ఇవన్నీ కూడా. మరి మీరు కర్ణాటక వెళ్ళి డిప్యూటీ సీఎం శివకుమార్ని ఎందుకు కలిశారు? కలిసినామయ్యా. నాకు కొన్ని పార్టీలో చేరదామని కాదా? పార్టీలో చేరదామని కాదు, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుంటేందుకు పోయినా. తప్ప అంటే పార్టీ ఇప్పుడు దీంట్లో కూడా సీఎంని అపాయింట్మెంట్ అడిగిన. ఇది ల్యాండ్ ఇష్యూ. ఈ ఇష్యూలా ఇవాళనో రేపు వస్తుంది. నిన్న బిజీ ఉన్నాను రాలేదు, ఇవాళ వస్తుంది. ఇవాళనో రేపు ఇస్తా అన్నాడు. పోతా, కలుస్తా, చెప్తా, ఇవన్నీ ప్రజెంట్ చేస్తా. తప్పేముంది? తప్పు చేయొద్దా? అడగొద్దా? కానీ ఇంతకుముందు మీరు రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారు, బ్రోకర్ అన్నారు, బ్లాక్ మెయిలర్ అన్నారు. మీకు అపాయింట్మెంట్ ఇస్తాడా? చూడు చంద్రమౌళి, రాజకీయంలో అదంతా ఒక పార్ట్ పోతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది.
ఆయన నన్ను తిట్టాడు, నేను ఆయన తిట్టా, జరిగిపోయింది, అది అయిపోయింది. పాత ఎప్పుడు నెమరేసుకుంటే మనం ముందుకు పోలేం చంద్రమౌళి. మళ్ళీ మాట్లాడినారా ఆయన సీఎం అయిన తర్వాత మీరేమన్నా? అసెంబ్లీలో కలిసినాం కదా. ఓకే, మీరు కాంగ్రెస్లో చేరతారంటే రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడు అనేది బయట ప్రచారం ఉంది. నేను ఎట్లా చేరుతా చూడు, నేను ఒక పార్టీలో గెలిచి ఇప్పుడు అందులో జాయిన్ అయిన అనుకో, వాళ్ళు అసెంబ్లీ స్పీకర్లో పెట్టేస్తారు, ఆయనతో పోతుంది. కానీ ఎందుకు చేరే ఛాన్స్ ఎందుకు లేదు? మీరు లేదు. టీడీపీలో ఎంపీ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్లోకి రాలేదా? అది అప్పుడు వేరు, ఇప్పుడు వేరే. రూల్స్ అన్ని కొత్తగా వచ్చినాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ ఇవన్నీ కూడా. నాకు చేరవలసిన అవసరం కూడా లేదు. అంటే మల్లారెడ్డి అధికారం ఎక్కడ నాకు ఉంటే అక్కడ చేరవలసిన ఉంటారు. అవసరం లేదు. అధికారంలోకి రావాలనుకుంటే మళ్ళీ మంత్రి అధికారం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నాకు అధికారం వచ్చి ఏం చేయాలి? నేను ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన, అధికారంలోకి వస్తున్నా, ఏం అవసరం నాకు ఇప్పుడు చెప్పు? నాకు ఏమున్నాయి? నాకేం లేవు కదా. నాకు ఇట్లా ఉంటుంది అన్ని కూడా ఫేస్ చేసే, చిన్నప్పటి సంది 40 ఏళ్ళ సంది ఫేస్ చేస్తూనే ఉన్నాను నేను. అంటే ఎవరికైనా అధికారం మీద మోసం ఉంటుంది కదా. నాకు మోజు అయిపోయింది. ఆల్రెడీ మంత్రి అయినా, ఫస్ట్ టైమే మంత్రి అయినా, ఇంకా అంతకంటే పెద్దది అవుతామా చెప్పు? కాలేం కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీ కొడుకు భద్రారెడ్డి గారిని ఇక్కడ మల్కాజ్ గురించి నిలబెడతామని చెప్పారు. అవును. తర్వాత మీరు రేవంత్ రెడ్డికి భయపడే విరమించుకున్నారనేది వార్త, నిజమా కాదా? కాదు, ఎవ్వరికి భయపడ నేను. మరి ఎందుకు విరమించుకున్నారు? ఏ పార్టీకి భయపడ నేను. విరమించుకున్నాం ఎందుకంటే మా కొడుకు వద్దన్నాడు. మీరు ముందు అనౌన్స్ చేసినారు కదా పబ్లిక్ గా. అన్నాడయా, నా కొడుకు కావాలన్నా నేను కూడా అన్నా, వాడు కూడా ఫ్లెక్సీలు పెట్టుకుని అంతా చేసింది. అవును. సడన్ గా మళ్ళీ ఏమన్నాడు, మూమెంట్ బాగాలేదు డాడీ, మనం ఇప్పుడు నిలబడద్దు అని చెప్పి. వాని ఇష్టం కదా, నా ఇష్టం కాదు. మూమెంట్ అంటే రేవంత్ రెడ్డికి కోపంగా ఉన్నాడు, మిమ్మల్ని control- మీ మీద యాక్షన్ తీసుకుంటేనే భయం ఏమన్నా? మాకు ఎవ్వరి మీద, మాకు వాళ్ళకు కూడా కోపం లేదు. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు సీఎం అయ్యాడు, మా మీద ఎందుకు కోపమే? ఉన్నత పదవిలో ఉన్నాడు ఆయన. ఎవరి మీద ఎవరికి కోపం ఉండదు రాజకీయంలో. ఎప్పుడో అనుకుంటారు అయిపోయేది, చిన్నపిల్లల లెక్కనే అదంతా రాజకీయంలో. నువ్వైనా, రేవంత్ రెడ్డి అయినా, నేనైనా ఒక చిన్నపిల్లల మాదిరి. ఒకసారి పెద్ద హోదాలకు వచ్చినాక ఎందుకు ప్రజలకు అర్థం కాలేదు ఏంటంటే, మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. అవును, మరి అట్లాంటప్పుడు ఎందుకు భూమి ఉందా బీఆర్ఎస్? కేటీఆర్ చేసిన పనుల కోసం గెలిచింది ఇదంతా. కేటీఆర్ ఏదైతే చేసిండో మరో ప్రపంచం చేసిండు. హైదరాబాదులో అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలన్నీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ తీసుకొచ్చిండయా. నీకు తెలియదు, మామూలు గొప్ప పని కాదు. ఏ సీఎం చేయలే, ఏ మినిస్టర్ చేయలే, ఐటీ మినిస్టర్ ఉండి. మరి అట్లాంటప్పుడు మీ అబ్బాయి గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుకున్నారని? వాడు వద్దన్నాడు, మనమేం చేస్తాము? ఇంకో టాక్, మీరు బీఆర్ఎస్ లోనే ఉండి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి హెల్ప్ చేసినారని. అవునా కాదా? ఎట్లయితుందా? ఇప్పుడు ఇంకోటి చెప్పాలా నీకు, మా దగ్గర మల్కాజ్గిరిలో 3rd ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ ఎవరు? బీజేపీ. మొన్న మీరే కదా ఈటల రాజేందర్ని కౌగిలించుకొని అన్న నువ్వే గెలుస్తున్నారు అన్నారు. ఆయన ఫ్రెండ్, నాతోటి సహచార మంత్రి ఉండే బీఆర్ఎస్లో, క్లోజ్ ఫ్రెండ్స్ మేము. అయితే సడన్గా ఒక పెళ్ళిలో కలిసాడు. పెళ్ళిలో కలిసినప్పుడు, ఇప్పుడు నీ బర్త్డే ఉందనుకో, నువ్వు క్యాండిడేట్, ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే, నువ్వు మంచిగా సక్సెస్ కావాలని చెప్తామా? లే నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని చెప్తామా? ఎవడన్నా ఎదురుపడ్డాడు క్యాండిడేటు, లైన్లు ఉన్నాడు, ఎలక్షన్లు నిలబడ్డాడు, నేను నిలబడలేదు, ఆల్ ద బెస్ట్ చెప్పాలనా లేదా? మల్లారెడ్డి అది తప్ప? మల్లారెడ్డి బోళా మనిషి, ఉండదు ఉన్నట్టు మాట్లాడతారు. అవును. మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు చెప్పండి? మేము గెలుస్తున్నాం బీఆర్ఎస్. చాలా లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మేము గెలుస్తున్నాం బీఆర్ఎస్. 7 ఎమ్మెల్యేలు ఉన్నాయా? ఎవరు కొద్ది క్యాడర్ లేదు, లీడర్ లేరు ఎవరికి. లౌక్యం ఏముంది? ఉన్న వాస్తవం చెప్తున్నా నీకు. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావును పట్టుబట్టి ఓడగొట్టినారు. ఏంటి మైనంపల్లి పట్టుబట్టేది? ప్రజలు ఓడగొట్టిరే, మనమేం ఓడగొడతాము? ఎవరు పట్టుబడితే ఓడిపోరు. ఇప్పుడు నేను బిక్కిత బట్టి పనులు బిగించిన అనుకో, అది ఓడిపోరు. ప్రజలే తీర్మానం చేస్తారు, ప్రజలే ఓటేస్తారు. గతంలో రేవంత్ రెడ్డి తిట్టినందుకు మీరు ఎప్పుడైనా బాధపడుతున్నారా? అయ్యో తిట్టకుండా బాగుండేమని అనిపిస్తుందా మీకు? నేను గతంలో ఏం చేసిన కుడతా, 9.5 సంవత్సరాల ముందు రేవంత్ రెడ్డి చెప్పిన, ఒకనాడు రెడ్డిలలో ఎవరు లేరన్నా, నువ్వే సీఎం అవుతావని చెప్పిన. ఇప్పుడు సీఎం అయ్యాడు. 9.5 ఏళ్ల కింద అప్పుడే చెప్పిన. కానీ తర్వాత అంత గట్టిగా తిట్టకుండా ఉండేదని అనిపించింది మీకు? ఆయన అది అంతా అనిపించదు సార్, రాజకీయంలో పోతూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది సార్, అది పార్ట్ అది. ఓకే, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఇంకా బదలా తీసుకోవటం మొదలు పెట్టలేదని. ఆయన బదలా తీసుకోవటం మొదలు పెడితే చాలామంది బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోతారనే ఒక వార్తలు వస్తున్నాయి. మీకు కూడా అట్లాంటి భయం ఏమైనా ఉందా? చూడు, నాకు ఎప్పుడు భయం లేదు. నేను అన్నీ సాధించిన, నాకు 71 సంవత్సరం. నేను అన్నీ సాధించినా, సేదించినా, నేను చేసే సేవలు, నేను చేసే పనులు ఎవ్వరు కూడా చేయరు తెలంగాణలో. రేవంత్ రెడ్డి 6 నెలల పరిపాలన ఎట్లుంది? మొత్తం కొలాప్స్ అయిపోయింది.
వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, మంత్రులకు కానీ వాళ్ళకు కానీ. వాళ్ళు ఎక్కువ గ్యారంటీలు ఇచ్చేసారు, ఫెయిల్ అయిపోయారు. కానీ అమలు చేస్తున్నారు కదా ఆల్రెడీ. మహిళలకు ఫ్రీ బస్ టికెట్ ఇచ్చారు, 200 అది రూపాయలకి ఒక్కటే బస్సుది గదే చెప్తున్నారు. 200 రూపాయలకి మూమెంట్ free current లేదు, ఇస్తున్నారు, 500 రూపాయలు మూమెంట్ గ్యాస్ లేదు, ఇస్తున్నారు. మూమెంట్ లేదు, ప్రజలకు నమ్మకం కలగలేదు, విశ్వాసం పోయింది, విశ్వాసం పోయింది. పోయింది, ప్రజలకు పోయింది, చెయ్యరని. బీఆర్ఎస్ సర్కార్ కూలిపోగానే చాలా స్కామ్లు అన్నీ బయటపడుతున్నాయి. గొర్రెల స్కామ్ అంటున్నారు, బర్ల స్కామ్ అంటున్నారు, కాళేశ్వరం కుంభకోణం, ధరణి కుంభకోణం. ఏంటి ఇన్ని కుంభకోణాలు జరిగినాయా బీఆర్ఎస్ సర్కార్లో? అసలు స్కామ్లే లేవు బీఆర్ఎస్లో, నీకు తెలియదు. చెప్తున్నారు ఒక్క స్కామ్ లేదయా. నీకు చెప్పేది నేను మినిస్టర్గా ఉన్నా చెప్పాను, ఒక్క స్కామ్ లేదు బీఆర్ఎస్లో. బ్రహ్మాండంగా కేసీఆర్ చేసిన పనులు ప్రపంచంలో ఎవరు చేయలేదు. 28 రాష్ట్రాలు మన దేశంలో ఉంటే భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను సృష్టించింది. నంబర్ 1 రాష్ట్రం. తాగునీరు, సాగునీరు, ఆసర పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు, రైతు బంధు, దళిత బంధు ఎక్కడనయా. కేసీఆర్ కిట్టు, పిల్లగాడు పుడితే 13,000, 12,000 ఎక్కడ లేదా, అది ప్రపంచంలో లేదు. అది కేసీఆర్ చేసింది. హరితారం, ఏ చెట్టును చూసినా, ఏ రోడ్డు చూసినా, 36 ఫ్లైఓవర్లు చూసినా కేసీఆర్. కానీ చాలా వార్తలు వచ్చినాయి, ఒక 2 వీలర్ మీద 120 గొర్రెలు తీసుకుపోయినట్టు రాసుకున్నారని. చూడు, పెద్ద సంస్థలలో కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం మీద విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. చంద్రమౌళి గారు ఏదో కారు మీద, స్కూటర్ మీద పోయినాయి, కారు మీద పోయినాయి, గోర్లు పోయినాయి. అవన్నీ తప్పుడు లెక్కలు కాదా? ఏదో మూలకు ఎవడో ఒకటి చేస్తే దాన్ని ఆ పెద్ద భూతార్థంలో పెట్టి చూసే అవసరం లేదు. యాదవులు సక్సెస్ అయ్యారా లేదా, ధనికులు అయ్యారా లేదా, దళితులు దళిత బంధు ఒక్కో దానికి 100 మందికి ఇస్తే దళితులు గొప్పలు అయ్యారా లేదా, మంచి పథకం అది. అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అంత గొప్ప పథకం ఎవరు చేయలేరా, కానీ అంతకంటే గొప్ప ఎవరితో సాధ్యం కూడా కాదు. చంద్రమౌళి తీసుకొస్తామంటున్నారు వాళ్ళు, చేయమని తీయరాదా? మేము కూడా 5 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా వాళ్ళకు, చేయమంటున్నాం. మేము కూడా కాదంటలేం కదా. మాకంటే గొప్ప 6 గ్యారెంటీలు ఇచ్చారు, అవన్నీ 420 ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయమంటున్నాం. మేము కూడా తప్ప ఏమంటలేం కదా. ఎన్ని ఉన్నాయి హామీలు? 420 దాకా ఉన్నాయి అంట వాళ్ళకి. 420 సరిగ్గా 420 ఉన్నాయా? ఉన్నాయని నేను నిన్న అది చెప్తున్నా నీకు. ఓకే, కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పి ఏం జరగలేదా? విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏదన్నా చూడు, జరుగుతుంది. చంద్రమౌళి నాకు చిరాకు వస్తుంది ఆయన చెప్తుంటే. కాళేశ్వరం మీద కాదు, మీకు వాస్తవం మాట్లాడితే చిరాకు. వాస్తవం కాదు, నాకు ఇంటేజ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు వాస్తవం అంటలేవు. ఒక గొప్ప పని, ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే అది దాన్ని స్కామ్ అంటారు. గొర్రెలది పేదలకు, గొర్రెలను, యాదవులను, అంతా కుర్మ యాదవులను గొప్పలను చేద్దామంటే అది స్కామ్ అంటారు. దళితులను దళిత బంధు ఇస్తా అంటే అలా స్కామ్ అంటారు. అరే ఏ పని చేసినా స్కామ్ అంటారు. ఏమైనా నాకు అర్థం కాదు. కానీ అందరి బాధ, ఎవరు చెయ్యలేంది చేస్తున్నాడా? భారతదేశంలో ఏ సీఎం చేయని పని. హరితారం చూడు నువ్వు, ప్రతి ఊర్లో ఒకటి. చంద్రమౌళి విషయం చెప్తాను, ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డ్, నర్సరీ, మళ్ళీ ఇంటింటికి నీళ్లు, 24 అవర్స్ కరెంటు, ఇట్లా ప్రతి ఒక్కరు క్రీడా మైదానం చేసిన ఘనత దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ. అవన్నీ కనిపిస్తలేవా చంద్రమౌళి? ఇప్పుడు చూడు, మన తన 46,000 చెరువులు ఉంటే నిండు కుండ లెక్క మే జూన్లో గలగలగలలాడుతుండే. 10-15 కిలోల చేపలు వస్తుంటే ఆ చేపలు ఎక్కడ వాయా, ఆ నీళ్ళు ఎక్కడ వాయా, ఆ చెర్లలు ఎక్కడ వాయా, మాయమైపోయింది చంద్రమౌళి. ఒక్క యానన్న నీళ్ళ సుక్క కనిపిస్తుందా? ఒక్క చెరువులో నీళ్ళున్నాయా? ఎందుకు పోయినాయి? అవన్నీ ఎక్కడ పోయినాయి చెప్పు. కేసీఆర్ పోగానే పోతాయా? ఎందుకు పోయినాయి చెప్పండి, నువ్వే చెప్పు. నాకు తెలియదా, నిన్ను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? నీళ్ళు పోకుండా చేశారంటారా? చెయ్యాలి, సీఎం అన్నప్పుడు చేయాలి వాళ్ళ పని. నీ డ్యూటీ ఏంది? నువ్వు ఇప్పుడు వీడియో చేస్తలేవు, వాళ్ళ డ్యూటీ ఏంది? అడ్మినిస్ట్రేషన్ చేయాలి, పరిపాలించాలి కదా. తర్వాత ఓటుకు నోటు కేసు వస్తుంది, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉంది. దాంట్లో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. తర్వాత ఆగస్టులో సంక్షోభం వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోద్దని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు. కొంతమంది మీ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. మీకు ఎవరు అట్లా అనిపిస్తుందా? అయితే కేసు అయితే ఉన్నది, ఎట్లా ఏదంటే అట్లా అయితే అయ్యేది. అంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇంత అనుభవం అనిపిస్తలేదు, మీకు దాని మీద నాకు అవగాహన. మీకు 72 నెలల వయసు ఉంది, నాకు అవగాహన లేదు దాని మీద. ఓకే, రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది, మంచిగా పరిపాలిస్తారు. కానీ మీ నాయకుడు కేసీఆర్ అంటున్నారు ఏడాది కూడా ఉండదు, దీన్ని కూలగొడతారని చెప్పి. ఉండవచ్చు, ఆయన ఏదైనా మంచిగా చెప్పి ఆయన. ఎందుకంటే 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది మా కేసీఆర్కు.
ఆ అవగాహన మీద చెప్పవచ్చు, తప్పులేదు. కానీ రేవంత్ రెడ్డి అనేది వీళ్ళంటే బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తేనే కదా మా ప్రభుత్వం కూలిపోయేది. నాకు తెలియదు ఎవరు ఎట్లా కుట్ర చేస్తారు, నాకు కుట్రలు కుతంత్రాలు కూడా తెలియదు. నాది ఓపెన్ ఆర్ట్, నాది ఖుల్లా మైదాన్ నాది. ఉమ్. నాకు కుట్రలు కుతంత్రాలు ఈ కబ్జాలు ఒకరి మీద ఏడుగుడు ఈగో ప్రాబ్లము ఈ జెలసీలు నాకు అసలు తెలియదు. కానీ మీ కేసీఆర్ అంటారు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని. ఉండొచ్చు, మా సార్ తోటి ఉండొచ్చు, ఉండే అవకాశం ఉందా? ఉండొచ్చు ఆయన, లేకపోతే తప్పు చెప్పడు. ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఉందా? నాకు అది తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు ప్రభుత్వం కూలిపోతుంది. నాకు అది ఐడియా లేదు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. అది కూడా నాకు అవగాహన లేదు, ఉండొచ్చు వాళ్ళతో. జూన్ 4వ తారీఖున మేము పేర్లు కూడా చెప్తాం ఎవరు బీఆర్ఎస్ నుంచి వచ్చేది ఎవరని. వస్తుండొచ్చు, 4 తారీఖు తొందరలో ఉంది, ఒక వారం అయితే. దాంట్లో మీ పేరు ఏమైనా ఉండే అవకాశం ఉందా? నా పేరేం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు నేను 4వ తారీఖు సాయంత్రం పేర్లు కూడా చెప్తా అని. చెప్పని తీయరాదు, అప్పటిదాకా వెయిట్ చేయరాదా? దాంట్లో అప్పుడు అమెరికా పోతున్నా, అప్పుడు మీ పేరు అమెరికాలో ఉంటాను. మీ పేరు ఏమైనా ఉండే అవకాశం నా ఉందా? పేరు ఎన్నిలో ఉండదు, ఒకటి యాది పెట్టుకో, నేను బీఆర్ఎస్లో ఉంటాను. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదు. మీ పార్టీ ఎన్ని గెలుస్తుందో కూడా నాకు ఐడియా, మాకైతే 5 వస్తాయి, 5 నుంచి 8 రావచ్చు. ఎక్కడెక్కడ వస్తాయి 5? ఇప్పుడు మెదక్ ఎట్లయినా గెలుస్తాము, ఓకే, మల్కాజ్గిరి గెలుస్తున్నాము, చేవెళ్ళ గెలుస్తున్నాము, సికింద్రాబాద్ గెలుస్తున్నాము. ఎన్ని లెక్క పెట్టు, 4 అయినాయి. మళ్ళా అది అది పెద్దపల్లి గెలుస్తున్నాము. ఓకే, మళ్ళా అది నాగర్ కర్నూలు గెలుస్తున్నాము. మళ్ళా ఎన్నైనాయి? 5 అయినాయి. 5, 6 అయినాయా? నువ్వు లెక్క తప్ప చెప్తున్నావు. మహబూబ్ నగర్ గెలవరా? అక్కడ మీ సిటీ మహబూబ్ నగర్ కూడా గెలుస్తున్నాము. అదే నాకు జర ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు బీఆర్ఎస్కి వచ్చేది 0 అని. కోమటిరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడు వెంకటరెడ్డి 2 సీట్లు వచ్చినా నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని. చేస్తున్నాము, చేయని తీరా చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? దానికి ఆయన చెప్పింది, ఆయన ఛాలెంజ్ చేసింది కదా, రేపు 4 తారీఖు చూద్దాం. ఓకే, బీఆర్ఎస్ ఓడిపోయి దాదాపు 5.5 నెలలు అయింది. ఈ 5.5 నెలల్లో దాదాపు 100 మంది నాయకులు వెళ్ళిపోయినారు. చెప్తాను, వెళ్ళిపోయిన దాంట్లో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంటి మీకు పార్టీ సీట్ రాకపోతే అందులో సీట్ తెచ్చుకుని వాళ్ళు నిలబడ్డారు, బీజేపీలోకి పోయారు, కాంగ్రెస్లోకి పోయారు, తప్పులేదు కదా. కాదు వాళ్ళకి పార్టీ మీద నమ్మకం పోయి నమ్మకం కాదయా. చూడు ఎట్లుంటది చంద్రమోహన్, పార్టీ మీద నమ్మకం అని కాదు. ఓకే, పార్టీ మీద నమ్మకం పోయి కాదని. పార్టీ మీద కాదయా, నీ లైఫ్ అంటే నీ ఫ్యూచర్ నువ్వు చూసుకోవద్దా? గమ్మతున్నది. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోద్ది, తెలంగాణ భవన్ కు తాళాలు వేస్తారని. ఎప్పుడు ఖాళీ కాదు కేసీఆర్, యాది పెట్టుకో. కేసీఆర్ ఇద్దరుండే కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చిండు, 10 ఏళ్ళు పరిపాలించాడు. ఎప్పుడు ఆయన ఖాళీ చేయలేరు, ఎవరు చేయలేరు. రేవంత్ రెడ్డి అంటున్నాడు 5గురు బీజేపీలను గెలిపించడానికి కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని. దాంట్లో మీ మల్కాజ్గిరి కూడా ఉందంట. తప్పు ప్రచారం, తప్పు. మీరు కేసీఆర్ని చూస్తున్నారు, అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఆయన వ్యూహం పన్నితే ఎవరు తట్టుకోలేరని. ఆయన అసుంటి మహాత్ముడు లేడు, ఆయన తెలంగాణకు ఒక దేవుడు, అసుంటి యుగ పురుషుడు మళ్ళీ మనం చూడలేము. అసుంటి పురుషుడు ఆయన, అంత గొప్ప మహాత్ముడు ఆయన, అంత గొప్ప మనిషి, అంత గొప్ప రాజకీయవేత్త, అంత గొప్పగా తెలంగాణ అభివృద్ధి చేసిండు. మరి ఎందుకు ఆయన వ్యూహాలు ఎన్నికల ముందు తిరగబడిపోయాయా? 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడో ఊర్లలో కొద్దిగా వస్తుంది కదా. అంటే టీఆర్ఎస్ ఎన్టీ రామారావు అసుంటితో ఓడిపోయాడు, ఇందిరాగాంధీ అసుంటితో ఓడిపోయాడు. ఓడిపోద్దని ఉందా? ఏదైనా ఉందా చెప్పు నాకు. కానీ ఆయన అపర చాణక్యుడు అంటాం. ఇంకా ఇందిరాగాంధీ కంటే ఇదా గమ్మత్ చెప్తావు. ఎన్టీ రామారావు అసుంటితో ఓడిపోయాడు తప్ప మళ్ళీ ఇప్పుడు అంతా జాతర తాగుతుంది బీఆర్ఎస్. అసలు ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? అసెంబ్లీ కొద్దిగా ఊర్లలో ఎంత పర్సెంటేజ్ చంద్రమోహన్ 1.8%, చిన్న పర్సెంట్. ఇంకోటి, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీరు అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదు, ఎందుకంటే అన్ని నెక్కుందా, బార్డర్ మీద ఉంది. నువ్వు కూడా చెప్పలేవు. మీరు చెప్పండి. నేను కూడా చెప్పలేను అంటారు కదా. అది కమ్మలు అయితేనేమో మేము గెలుస్తున్నామంటారు, రెడ్డిలు అయితేనేమో మేము గెలుస్తున్నామంటారు. అట్లా నెక్కుంది అది. కానీ ఎవరో ఒక ప్రభుత్వం అయితే రావాలి కదా. వస్తుంది. ఎవరు వస్తారు? 4 తారీఖు వస్తుంది. ఎవరు? నాకు ఐడియా 4 తారీఖు వస్తుంది. మీ మాజీ బాస్ చంద్రబాబు ఉన్నాడు కదా, ఆయనతో టచ్లో ఉన్నారా? నేనే టచ్ లేదు. బాసే, బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఓకే, మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు ఇదే నాకు చివరి ఎన్నికలని. అవును, నిలబడగలుగుతా. మళ్ళీ ఫ్యూచర్ పోటీ చేయరు. నాకు అవసరం లేదు, 76 ఏళ్ళకి వస్తా. ఇంకెందుకైనా రాజకీయం ఏం చేస్తారు? మంచిగా కాలేజీలు సంస్థలు నడిపించుకుంటే మంచిగా ఉంటా జాలీగా. ఇంకేమైనా పబ్లిక్ కోసం ఏం చేయరా? ప్రజల సేవ చేస్తే రాజకీయం, పిల్లలను చదివిస్తా అంతే. 2 సేవలే కదా నాకు. మిగిలిన జీవితం అంతా సేవనే కదా.
ఇప్పుడు రాజకీయంలో ఉంటేనే సేవ చేయాలనా? పబ్లిక్ ఎమ్మెల్యే ఉంటేనే సేవ చేస్తారా? కానీ అందరు వచ్చేటోళ్ళు అందరూ అదే చెప్తారు అరే కదా. అనుకుంటారా? వాళ్ళ ఇష్టము. నా అభిప్రాయం అట్లా కాదు. రాజకీయం లేకుంటే కూడా మనం సేవ చేయొచ్చు. మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంకా గొప్పగా భారతదేశంలో అంతా మంచిగా పేరు వచ్చేటట్టు చేద్దాం, పిల్లలు మంచిగా చేద్దాం. ఏమైనా ట్రస్ట్ అది పెట్టి ప్రజలకైనా. అదంతా ఉన్నాయి, నడుస్తూనే ఉంది అదంతా. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.